నా మాట వినండి, కాస్త పండైనా తినండి. ఇలా ఎన్నాళ్ళని నిద్రాహారాలు మానుకుంటారు. ఏం చెయ్యను రాణి, ఆ భగవంతుడికి నా మీద దయ రావడం లేదు. కళ్ళు లేని కబోదినై నిన్నిలా వేధిస్తే ఇంకా ఎందుకో నేను జీవించను. అయ్యో, అలా అనకండి. అమ్మా, అబ్బాయి గారు, యువరాజు గారు ఈ ఊళ్ళోనే ఉన్నారట. మా అబ్బాయి, మా ప్రతాప. అవునమ్మా, దేవకన్యకల్ని పెళ్లి చేసుకున్నారట. ఈ రాజ్యం కూడా గెలిచారట. ఈ రోజు మహా ఉత్సవం జరుగుతుందమ్మా. నిజమే? నిజమేనమ్మా. ఏమండి, అంత అదృష్టమా? అబ్బాయిని మళ్ళీ ఈ జన్మలో చూస్తారనుకోలేదు. రాణి పద, ఎక్కడున్నా సరే ప్రతాప్ చూస్తీరా. దేవక తీసుకు వెళ్ళరా. పౌరులారా, శ్రీ జగదేక ప్రతాప మహావీర చూడామణి శ్రీ ఉదయగిరి యువరాజులం గారు ఆదేశించినట్లుగా ఈ రాజదంపతులకు పట్టాభిషేకం జరిపించాం. శ్రీ రెండు చింతల మహారాజు గారికి, శ్రీ ఏకాశ మహారాజు గారికి. కోట దగ్గరికి వచ్చేసాం బాబు, నెమ్మదిగా రండి. ఆగండి ఆగండి, ముష్టోళ్ళు మీరెక్కడికి? ముష్టి వాళ్ళు కారణం ఆయన. మీరు ఉదయగిరి మహారాజు గారు, మహారాణి గారును ప్రతాప్ గారి తల్లిదండ్రులు, వారిని చూడటానికే వచ్చారు. వెళ్ళనివ్వండి. ఒరే, నీకేదైతే మాకేదనుకున్నావా? రాజు రాణి అయితే ఇలాగా వచ్చేది. గుర్రాలే, ఏగిలే, చెల్లేరి. వాళ్ళతో ఏంటి అత అన్ని తగిలేక చూసేవారు ఈ వైపరీత్యం ఏ గతికి తీసుకొచ్చిందో. వంశవర్ధనుడైన నా ప్రతాపుని గర్వాంధుడనై ఏనాడు వెళ్ళగొట్టాను. ఆనాడే భగవంతుడు నాకు చూపు లేకుండా చేశాడు. నేను చేసిన పాపం క్షమించడానికి నాకు ఈ శిక్ష, అవమానం జరగవలసిందే, జరగవలసిందే. ఊరుకోండి. నాయనలారు, నిజంగా ప్రతాపం మా అబ్బాయి. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే పోనివ్వండి. మీ అమ్మ నాయన నిన్ను చూడ్డానికి వచ్చి ఇలా వాకిట్లో కాసుకున్నారని మా అబ్బాయితో చెప్పిరండి నాయన, మీకు పుణ్యం ఉంటుంది. ఏమిటో తల్లి, మీ మాటలు చూస్తే నిజమనిపిస్తుంది, వేషాలు చూస్తే కాదనిపిస్తుంది. ఏమి గ్రహించారమో ఏమో. ఇక్కడే ఉండండి అమ్మా, వారితో చెప్పొస్తాను. ఎవరో వచ్చి తమ తల్లిదండ్రులను చెప్తున్నారు. ఎక్కడున్నారు? సింహద్వారం దగ్గర వేచి ఉన్నారు. అమ్మా, అమ్మా, నాయనా, ప్రతాప్, ప్రతాప్, నాన్న, ప్రతాప్, ప్రతాప్, నాన్న, ప్రతాప్, నాన్న. అన్నగారి తల్లిదండ్రుల బడులు ఎక్కడ? ఏనుగా, గుర్రం, రథం, పల్లకి. ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి ఆశ్చర్యం! గాఢాంధకారం నుంచి హఠాత్తుగా పండు వెన్నెల్లోకి వచ్చినట్టుందే. మీ కోడళ్ళు నాన్నగారు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నికుమారి. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మాయిలు, మీ మహిమ వల్ల మళ్ళీ నాకు చూపును ప్రసాదించారు. నా ఆనందాన్ని ఎలా ప్రకటించాలో తెలియదండి. మహారాణి, పోయిన చూపు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? సత్య బ్రతికినట్టు నాన్నగారు. లెస్స బలికి. మీరెవరు? నేను మీకు ఇంకో కుమారుని అనుకోండి. నేను నా రాణి మీ దాసులం. ఓ, అబ్బాయి మిత్రరాజులా? 100 ఏళ్లు జీవించి సుఖంగా రాజ్యం చేసుకోండి. నాన్నగారు, నాకు ఆజ్ఞనివ్వండి. మన రాజ్యాన్ని అపహరించిన ఆ దుష్ట సేనాపతిని సంహరించి మళ్ళీ మిమ్మల్ని పట్టభద్రులు చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు. జాగ్రత్తగా వెళ్ళిరా నాయన. అమ్మా,
మీరు భయపడకండి, నా సైన్యాన్ని వెంట పంపిస్తాను. అన్నగారు దిగ్విజయం చేసుకొస్తారు. అవును వత్స, తన చీర నీ దగ్గర ఉన్నంత వరకే ఇంద్రకుమారి నీ వశమై ఉంటుంది. కాని వేటలకు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ చీర నీ దగ్గర ఉండరాదు. నన్ను తలుచుకుంటే ఆ చీర బయటికి వస్తుంది. నీకు ఆప్తులైన వారి దగ్గర భద్రపరుచుకోవాలి. జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటానమ్మా. నీ ఆశీర్వాదమే నాకు జయం. అమ్మా, ఈ చీర చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఆహా, ఎంత బాగుంది. ఈ చీర ఎవరి కోసం తెచ్చావు నాయన? అదంతా తర్వాత చెప్తా. నా ప్రాణమంతా చీరలోనే ఉంది. ఎలా దాస్తావు? నాకిన్ని చెప్పాలా నాయన? పెద్దదాన్ని, నాకు అన్ని తెలుసులే. సైన్యం సిద్ధంగా ఉంది. యుద్ధానికి వెళ్ళాం. ఆశీర్వదిస్తాం. దేవి కటాక్షం నీకు జయం కలుగుగాక. వెళ్ళిరా నాయన. సేనాపతి, మన సైనికులకు కావాల్సిన సదుపాయాలని మీరే స్వయంగా చూడండి. మళ్ళీ తెల్లవారుసామనే ప్రయాణానికి సిద్ధం కావాలి. ఎవరు మీరు? తమ్ముడు. అన్నయ్య, ఏమిటిదంతా? అన్నయ్య, సమయానికి దేవుళ్ళ కనిపించావు, రక్షించు. వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తున్నారు అన్నయ్య. క్షమించాలి మహారాజా, మా తప్పేం లేదండి. ఆయన్ని తమ వంటి వారి తమ్ముడని ఎట్టా అనుకుంటామండి. ఏ మరేం భయం లేదు. మీ అభియోగం ఏమిటో చెప్పండి. మరండి, ఆయన మాతో జోదవాడి ఓడిపోయారండి. డబ్బిచ్చి కదలమంటే ఉన్నట్టే ఉండి మా డబ్బు కూడా నూక్కుని పారిపోయాడండి. అంత అబద్ధం అన్నయ్య. కావస్తే నువ్వే చూడు, నా దగ్గర చిల్లు కావాలన్నా లేదు. ఆయన మాట నమ్ముతారా బాబాయ్? ఏది? మీకెంత డబ్బు రావాలో చెప్పండి. అంతా కలిపి 1000 కాసులండి. అవ్వా, ఇది పచ్చబద్ధం. నేను ఓడిపోయింది నువ్వురేగా. సేనాని, వీరికి 1000 కాసులు ఇచ్చి పంపించండి. చిత్తం దేవరా. అంటే అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకుంటాను అన్నయ్య? శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించినట్టు రక్షించావన్నయ్య. అయ్యి లే తమ్ముడు.